సార్, సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్. సక్సెస్ అనేది ఫస్ట్ నాకు కావాల్సింది, అసలు సక్సెస్కి మీనింగ్ ఏంటి సార్? గోల్ అచీవ్మెంటా, లేకపోతే లైఫ్లో ఒక ఏదనుకుంటే అది అయిపోవడమా? ఎందుకంటే మనిషి ఒక దగ్గర ఈరోజు నేను అనుకున్న దానికి రేపటికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ట్ అయ్యి రేపటి వరకు వెళ్ళటానికి కూడాను నేను సక్సెస్గా ఫీల్ అవుతాను. కానీ చాలామంది సక్సెస్ని ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఎలా? మీరు బేసికలీ అడుగుతుంది ఏంటంటే హౌ టు ఫైండ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిదండి. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఈ ప్రేమానుబంధం సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుందో ఇది ఎలాంటిదేనండి. తరతరాలుగా సక్సెస్ సాధిస్తున్నప్పటికీ కూడా డిస్సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు మిలియన్స్లోనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. కొంతమంది మాత్రమే డెఫినెట్గా సక్సెస్ సాధిస్తూ వాళ్ళు ఫుల్ఫిల్డ్గా కూడా, హ్యాపీగా కూడా, సాటిస్ఫైడ్గా కూడా ఉంటారు. ఉండాలని అందరూ కోరుకుంటారు. సో లెటస్ అజ్యూమ్, లెటస్ ఎక్స్పెక్ట్ దట్ అసలు ఎందుకు ఈ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది, ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతూ పోతుంది. సో దానికి రీజన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ ఏజ్ తర్వాత మనం ఉంటున్నది కన్జ్యూమర్ వరల్డ్లో. ఓకే. సో కన్జ్యూమరిజం అనే ఎకానమీలో మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం. మీరు అంతా ఫుల్ఫిల్డ్గా ఉన్నారనుకోండి, మీరు హ్యాపీగా ఉన్నారు, మీకు ఇంకేం అవసరం లేదు, ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ ఉన్నారనుకోండి, మరి మీరు ప్రోడక్ట్స్ ఎందుకు కొంటారు, మీరు మీ కొత్త బట్టలు ఎందుకు కొంటారు, కొత్త మూవీస్కి ఎందుకు వెళ్తారు, ఇవన్నీ ఏం చేయరు. సో ఇండస్ట్రియల్ ఏజ్లో స్టార్ట్ అయినటువంటి ఈ మార్కెట్ ఎకానమీలో స్టార్ట్ అయినటువంటి ఒక కన్జ్యూమరిజం అనే స్ట్రాటజీ ఏంటి అని అంటే